ఎప్పుడు ఇజ్రాయేలుతోటి దేవుడు వ్యవహరిస్తాడంటే వారి వాగ్దాన దేశమైన పాలస్తీనా దేశములో వారు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు వారితో వ్యవహరిస్తాడు. ఆయన పాలస్తీనా దేశానికి బయట, వాగ్దాన దేశానికి బయట వాళ్ళు ఉంటే దేవుడు వారితో ఎంత మాత్రము కూడా వ్యవహరించలేడు. ఆమేన్. చూడండి, ఈ కాలపు వర్తమానమైన ఆమేన్ తన స్వదేశమునకు. ఇప్పుడు మన స్వదేశం ఏంటి? ఈ గడియ వర్తమానం. ఈరోజు మన స్వదేశం ఏంటి? ఈ కాల వర్తమానము. ఈ గడియ వర్తమానమే మన స్వదేశం. ఈ గడియ వర్తమానమే మన బెత్లెహేముగా ఉన్నది. హల్లెలూయా. ఈ వర్తమానం ఏంటంటే 7 ఆత్మల వర్తమానం, సంపూర్ణ వాక్యం, పరిపూర్ణ వాక్యం. ఇది దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. ఇది 7 ఆహారం అన్నాడు ప్రవక్త. ఇది 7 ఆహారం. ఈ వర్తమానము మన యొక్క స్వదేశముగా ఉన్నది. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానమైన తన స్వదేశమునకు తిరిగి సంఘము వచ్చు వరకు దేవుడు తన సంఘముతో వ్యవహరింపడు. ఈ కాలములో కూడా ఆత్మ సంబంధముగా ఎప్పుడైతే వధువు రూతు తన స్వదేశమైన ఈ గడియ వర్తమానానికి వచ్చేంత వరకు దేవుడు ఎన్నడూ కూడా వధువుతో వ్యవహరించడు. ఆయన నువ్వు వర్తమానం దాటుకుని వెళ్ళావంటే వర్తమానములోకి రావాల్సిందే. నువ్వు వాగ్దాన దేశం వెళ్ళాలంటే నువ్వు దాటుకుని వెళ్ళావంటే వాగ్దాన దేశంలోకి మరలా తిరిగి రావాలి. అప్పుడే దేవుడు నీతో వ్యవహరిస్తాం ప్రారంభిస్తాడు. ఆయన నువ్వు వాక్యం దాటావని, నువ్వు వర్తమానం దాటావని దేవుడు వాక్యం దాటడు. దేవుడు వర్తమానం దాటడు. ఆయన ఇప్పుడు దేవుడు వధువుతో మరలా మాట్లాడాలి అంటే ఇప్పుడు మనం ఎక్కడికి రావాలో తెలుసా? మరలా మన వాగ్దాన దేశానికి రావాలి, మరలా మన స్వదేశానికి రావాలి, మరలా మన గడియ వర్తమానానికి రావాలి. అప్పుడే ఒక వ్యక్తితో, ఒక సంఘముతో, ఒక కుటుంబముతో అప్పుడే దేవుడు వ్యవహరిస్తాడు. వాక్యానికి బయట, వర్తమానానికి బయట ఎన్నడూ దేవుడు ఒక వ్యక్తితో, ఒక సంఘముతో, ఒక కుటుంబముతో వ్యవహరించాడు. ఆయన నువ్వు వాక్యం దాటావని దేవుడు వాక్యం దాటడు. దేవుడు ఎప్పుడు